దేవుని నామానికి స్తోత్రం. అద్భుతమైన రీతిలో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 28వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఇంకా మనకు 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ మనకి ఇంకా తొందరలోనే ఉందండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది సిద్ధపడుతున్నారు. ఈరోజు మరలా అద్భుతమైన రీతిలో దేవుడి యొక్క వాక్యాన్ని మీతో పంచుకొనడానికి దేవుడు ఇచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. అద్భుతమైన రీతిలో దేవుడు ఈరోజు మరలా మనతో మాట్లాడబోతుంటున్నాడు. మరలా మన ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. చూడండి, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. చూడండి, మనం దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఆలకించి మనం ముందుకు కొనసాగుతున్నట్లయితే మన నీతి మన క్షేమం అనంట నది వలె ప్రవహించబోతుందంట. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, దేవుని యొక్క ఆజ్ఞల అనుసారంగా నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతావో, చూడండి, మన పాపం అంటే ఏంటిదని అంటే జస్ట్ ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. రాజైన సౌలుతో దేవుడు అంటాడు కదా, బలులు అర్పించుట కంటేనో పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటేనో నువ్వు మాట వినుట శ్రేష్టం అని అంటాడు కదండి. దేవుని యొక్క మాటను వినడం శ్రేష్టం అంట. దేవుని యొక్క మాటను ఎంతమంది అయితే వింటూ ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞల అనుసారంగా ఎంతమంది అయితే ముందుకు కొనసాగుతారో, దేవుడు ఆ యొక్క రాజుల యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ అంటున్నాడండి, నువ్వు నా ఆజ్ఞలు ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఆలకించిన ఎడల నీ క్షేమము ఎట్లుంటుందంట, నది వలె ప్రవహించబోతుందంట. నీ నీతి సముద్ర తరంగము వలె ఉండబోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి అంత సముద్రంలో మనం అలలను చూసుకున్నట్లయితే ఎంత పెద్దగా వస్తాయండి. ఆ విధంగా సముద్రపు తరంగము వలె ఉంటుందంట నీ నీతి. అందుకనే మనం ఏ విషయంలో కూడా చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని బలపరచాలి, దేవుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు ఆయన జరిగించాలి అని మనం ఆశపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు బోధిస్తున్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన ఈ యొక్క ఆజ్ఞల అనుసారంగా యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పిన ఆ యొక్క మార్గంలో మనం ముందుకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా మన క్షేమము నది వలె ప్రవహించబోతుందంట. ఈరోజు నువ్వు ఏ క్షేమాధారము లేని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో, ఎవరి చేత నువ్వు మేలును పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు నువ్వు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ప్రవహించబోతుంది అని అంటున్నాడు. కనుక ఏ ఒక్కరు కూడా దేవుని యందు, ఆ దేవుని యొక్క ఆజ్ఞల యందు విసుగు చెందక, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞల అనుసారంగా మీరు ముందుకు కొనసాగడానికి మీరు ఎంతమంది అయితే ఇష్టపడతారో, ఖచ్చితంగా దేవుడు నీ క్షేమము నది వలె ప్రవహింపచేయబోతుంటున్నాడు. నీకు అన్ని విషయాలలో దేవుడు సమృద్ధిని అనుగ్రహించబోతుంటున్నాడు. నీ రాకపోకల యందు దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీకు క్షేమమును కలగజేయబోతుంటున్నాడు. నీ యొక్క శత్రు పోరాటాలలో నుంచి దేవుడు నీకు క్షేమమును కలగజేయబోతుంటున్నాడు. నువ్వు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన యొక్క ఆజ్ఞలను నువ్వు ఆలకించినట్లయితే
దేవుడు ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఎంతమంది మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ముందు కొనసాగడానికి మీరు ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనతో మీరు ముందు కొనసాగడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఇదిగో మీ క్షేమము ఆల్రెడీ నది వలె మీతో పాటు ప్రవహిస్తూనే ఉన్నది. దేవుడు ఖచ్చితంగా మీకు గొప్ప క్షేమమును దేవుడు కలగజేయబోతుంటున్నాడు కనుక ఇదిగో ప్రతిసారి ప్రతిరోజు తన వాక్యముతో నిన్ను నీవు సరి చేసుకుంటూ ఆయన యొక్క వాక్యానుసారంగా నువ్వు ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయి. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేసి నీ జీవితంలో గొప్ప కార్యాలు, నీ నీతిని దేవుడు సముద్రం వలె, ఆ యొక్క నది వలె దేవుడు నీ యొక్క నీతిని ప్రవహింపజేయబోతుంటున్నాడు కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి 40 రోజుల ఉపవాస ప్రార్థనలు తండ్రి మరలా ఈ యొక్క రోజు నాయన బిడ్డలతో ఈ యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చిన అద్భుతమైన నీ కృపను బట్టి నాయన నీకు వందనాలు. ఆయన నీ సన్నిధిని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి ఈరోజు నాయన ఎంతమంది ఈ యొక్క మెసేజ్ వింటున్నారు తవా ప్రతి ఒక్క బిడ్డ నాయన మీరు దర్శించండి తండ్రి. అదే విధంగా నాయన ఇంకా నాయన బిడ్డలు నీతో అంటు కట్టబడి ఇదిగో నాయన నీ ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు కొనసాగే గొప్ప కృపను దయచేయండి తండ్రి. ఇదిగో నాయన బిడ్డల యొక్క నీతిని, ఇదిగో నాయన బిడ్డల యొక్క క్షేమమును నాయన నది వలె నాయన మీరు ప్రవహింపజేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇదిగో నాయన బిడ్డలకుంటున్న ప్రతి కష్టాల నుంచి, ప్రతి వ్యతిరేకతల నుంచి విడిపించి బిడ్డల పక్షాన మీరు ఉండి గొప్ప కార్యాలు జరిగించి నీ కృపలు భద్రపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా దేవుడు అద్భుతంగా ఈరోజు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సమేతముతో మార్నింగ్ ఈవినింగ్ జరుగుతున్న యొక్క లైవ్లో మీరందరూ కూడా పాల్గొనండి. దేవుడు ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతుంటున్నాడు. కనుక మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.